మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారు ఈ యొక్క మకర రాశి జాతకులై ఉంటారు. ఈ రాశ్యాధిపతి శని ప్రభావం చేత వీరికి సంవత్సరాంతంలోపు ఏళ్ళనాటి శని అనేటువంటిది సంపూర్ణంగా వెళ్ళిపోతుంది. కనుక వీరికి ఆర్థికంగా ఇబ్బందులు తగ్గేటటువంటి అవకాశం, సుఖజీవనం సాగించేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ యొక్క ధనం విషయంలో జాగ్రత్తలు వహించడం అనేటటువంటిది మంచిది. నమ్మక ద్రోహాలు జరిగేటటువంటి అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తుంది. ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నను కూడా ఆర్థికంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేక సుఖజీవనం సాగిస్తారు. నూతన గృహములు కట్టుకోవడానికి, నూతనమైనటువంటి స్థలములు, ఆర్థికంగా ఎదుగుదలకు ఈ సంవత్సరం చాలా విశేషంగా మీకు సూచరిస్తుంది. కనుక తప్పనిసరిగా శివారాధన చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. రాజపూజ్యం 14, అవమానం 5గా గోచరిస్తోంది. కనుక రాజపూజ్యం అనుకూలంగా ఉన్న కారణం చేత మీరు విశేషమైనటువంటి సంఘంలో గౌరవం పొందుతారు, విశేషంగా జీవనం సాగిస్తారు. వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం. వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ఆర్థికంగాను మానసికంగాను చికాకులు పెరుగుతాయి. నమ్మక ద్రోహాలు జరిగి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఈ యొక్క మకర రాశి వారికి గోచరిస్తోంది. మీరు తప్పనిసరిగా శివారాధన చేయడం మూలకంగా మంచి ఫలితాన్ని పొందుతారు. ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన మూలకంగా విశేషంగా వచ్చేటటువంటి ప్రమాదాల నుండి బయటపడి సుఖజీవనం సాగిస్తారు. గోధుమ వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరిస్తూ ఉండండి. మీ యొక్క లక్కీ నెంబర్ 5గా గోచరిస్తోంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరాంతం వరకు కూడా 5వ తారీఖు 5వ నెంబర్ మీద ఏ విధమైనటువంటి ప్రయాణాలు కానీ వ్యవహారాలు కానీ చేయడం మూలకంగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చి సుఖజీవనం సాగిస్తారు.